అనగనగా సిరిపురం అనే గ్రామము పూర్వం ఉండేదట. అక్కడ గంగమ్మ, సుబ్బయ్య అనే దంపతులు ఉన్నారు. చాలా కాలమైంది వారి వివాహం అయ్యి. కానీ వారికి సంతానం లేక చాలా డాక్టర్లను చూపించుకున్నారు. కానీ ఎక్కడా కూడా ఫలితం లేకపోయింది. చాలా బాధపడుతూ ఉంటారు. భగవంతుడు అన్నీ సమృద్ధిగా ఇచ్చాడు అని చాలాసార్లు కూడా నిరుత్సాహపడుతూ ఉంటారు. ఒకరోజు గంగమ్మ పని చేసుకుని చాలా నిరుత్సాహంతో కూర్చుని ఉంది. అయితే ఇందులో మరి వారికి తెలుసున్నటువంటి సుశీలమ్మ అనేటటువంటి ఆమె వచ్చి, వదిన, ఏమిటి కూర్చున్నావు? నీ ముఖంలో కళ లేకుండా ఉంది, బాధపడుతూ ఉన్నావు. దేని గురించి బాధపడుతున్నావో నాకు తెలుసులే. అయితే నేను ఒక సలహా చెప్తాను, వింటావా? ఇదిగో, బిడ్డొచ్చిన వేళ గుడ్డొచ్చిన వేళ అని అంటారు. ఇదిగో మన ఊరు చివర అనాథాశ్రమం ఉంది. అందులో ఎంతోమంది పిల్లలున్నారు. ఒక బిడ్డని దత్తత తీసుకుంటే నీకు సంతానం కలగొచ్చు. ఎందుకో ఆ భగవంతుడే నీతో చెప్పమన్నట్టు అనిపిస్తుంది నాకు. ఒకసారి ఆలోచించు అన్నయ్యతో అని చెప్పి వెళ్ళిపోతుంది. అయితే సుబ్బయ్య రాగానే, ఏ గంగమ్మ, ఏమండి, ఇదిగో సుశీల వచ్చి ఇలా చెప్పిందండి. ఇది కూడా నిజమే అనిపిస్తుంది నా మనసుకి. ఒకసారి వెళదారండి, ఆ అనాథాశ్రమంకి వెళ్ళి చూసొద్దారండి అని అంటే, సరే నీ మాట నేను కొట్టేయను పద అని భార్యాభర్తలిద్దరూ కూడా ఆ అనాథాశ్రమంకు వెళ్ళి పిల్లలందరినీ చూసినప్పుడు అయితే ఒక బిడ్డ మీద వీరి దృష్టి పడుతుంది. పడగానే ఆ బిడ్డ పేరు శ్రావణి. శ్రావణి చాలా చక్కటి ముఖము, కళైనటువంటి ముఖము, లక్ష్మికలు ఉట్టుపడినట్టుగా ఉంటుంది. అతన్ని చూడగానే, ఈ బిడ్డ మాకు కావాలి, ఈ బిడ్డను మాకు దత్తత ఇవ్వండి అని ఆ బిడ్డని తెచ్చుకొని అల్లారు ముద్దుగా పెంచుకుంటూ ఉంటారు. ఆ బిడ్డే తనకి, వీరిద్దరికీ కూడా ప్రపంచము. ఎక్కడికి వెళ్ళినా తీసుకువెళ్ళటము, ఎన్నో చక్కగా బొమ్మలు కొనడము, తనకి కావలసినవన్నీ కూడా కొనడం, ఎంతో అపురూపంగా పెంచుకుంటూ ఉంటారు. ఇలా రాను రాను చాలా చక్కగా సాగిపోతుంది. తను వచ్చినటువంటి 5 సంవత్సరాల తర్వాత మరి వీరికి సంతానం కలుగుతుంది. సంతానం కలిగి గంగమ్మకు ఒకే కాన్పులో 2 ఆడబిడ్డలు పుడతారు, కవల పిల్లలు. ఆ కవల పిల్లలు పుట్టిన తర్వాత కొద్ది కొద్దిగా మరి శ్రావణి మీద ప్రేమ తగ్గిపోతుంది. ప్రేమ తగ్గిపోవటమే కాకుండా వారిద్దరినీ పెంచి పెద్ద చేసి చక్కగా మంచి పాఠశాలలో చదువు చెప్పిస్తారు. అయితే శ్రావణిని మాత్రము 10వ తరగతి వరకు చదివించి ఆపేసి ఇంటి పని మనిషిగా వాడుకుంటూ ఉంటారు. ఆ కమల పిల్లలిద్దరిలోనూ పెద్దమ్మాయి గీత తన పేరు. అయితే తను మాత్రము శ్రావణిని చాలా బాగా చూస్తుంది. సొంత తోడబుట్టిన దానిలాగే చూస్తుంది. అక్క, మీరు మాటలు నువ్వేమీ పట్టించుకోవద్దు, నువ్వు ఏమీ బాధపడొద్దు, నీ చెల్లెలుగా నేను నీకు తోడుంటాను, నీ కష్టంలోనూ సుఖంలోనూ నేనున్నానని నువ్వు గుర్తు తెచ్చుకోవాలి అని చెప్తూ ఉంటుంది. తను చిరునవ్వు నవ్వి శ్రావణి ఊరుకుంటుంది. ఇంటికి ఎవరొచ్చినా కూడా చుట్టాలు, ఈ అమ్మాయి ఎవరు, చాలా చకచకా పనులు చేసేస్తుంది, చాలా చక్కగా చేస్తుంది, ఎక్కడి నుంచి తెచ్చుకున్నారు ఈ పని మనిషిని అని అడిగినప్పుడు, పని మనిషి అని పదే పదే మాట్లాడినప్పుడు, పని మనిషి కాదు, నా పెద్ద కూతురు అని ఆ తల్లి నోట కానీ తండ్రి నోట కానీ ఎప్పుడూ కూడా రాదు. ఆ విషయము చాలా బాధపడుతూ ఉంటుంది శ్రావణి. అయితే కొన్ని రోజులు ఇలాగే గడిచాయి. అయితే సుశీలమ్మని ఆమె వచ్చి ఇంటికి, గంగోదన, ఇదిగో నేను ఒక విషయం చెప్పడానికి వచ్చాను అంటే, ఏం చెప్తావు? నా 2 కూతుళ్ళలో ఒక కూతురికి సంబంధం తీసుకొచ్చావా ఏమిటి అంటే, నువ్వన్నట్టే సంబంధం తీసుకొచ్చాను, కానీ నీ 2 కూతుళ్ళలో ఒకరికి కాదు, నువ్వు పెంచుకున్నటువంటి నీ పెంపుడు కూతురు శ్రావణికి తీసుకొచ్చాను. శ్రావణిని చూశారంట ఒక దంపతులు ఇద్దరూ కూడాని. వారికి ఒకే ఒక కుమారుడు. ఆ కుమారుడు అయితే కనుక మంచి ఉద్యోగం చేసి డబ్బులు బాగా సంపాదిస్తూ ఉన్నాడు. వెనక ముందు కూడా ఇంకా పిల్లలు ఎవరూ కూడా లేరు. అయితే వారిద్దరూ కూడా పెద్ద వయసు అయిపోతుంది. శ్రావణి లాంటి అమ్మాయి అయితే బాగుంటుంది అని ఎవరో వారికి చెప్పారంట.
శ్రావణి ఫోటో కూడా చూపించారంట. మాకు ఉద్యోగాలు చేయవసరం లేదు కానీ వంట వార్పు వస్తే సరిపోతుంది. ఇల్లు చక్కబెట్టుకుని ఇల్లు చక్కగా చూసుకుంటే చాలా బాగుంటుంది అని చెప్పారంట. అయితే వారు మాత్రం పదే పదే శ్రావణి గురించి అడిగి రమ్మని నన్ను పంపించారు. నువ్వు అవునంటే ఈ సంబంధం ఖాయమవుతుంది, లేదు అంటే కనుక మరి నీ ఇద్దరు పిల్లల్లో వారిని చేసుకోవడానికి వారు అంగీకరించట్లేదు. ఈ విషయం ఒకసారి అన్నయ్య వచ్చిన తర్వాత మాట్లాడు. ఇంకొక విషయం కూడా చెప్పారు. వారికి కట్న కానుకలు ఏమీ అవసరం లేదంట. సాదాసీదాగా పెళ్లి చేసి వారింటికి పంపిస్తే సరిపోతుందని చెప్పారు అని అంటే, ఒకసారి నేను ఆలోచిస్తానులే వచ్చిన తర్వాత అనేసి అనుకుంటూ ఉంటుంది. మనసులోనేమో ఈ శ్రావణికి పెళ్లి చేసి పంపించేస్తే ఈ ఇంటి పనంతా ఎవరు చూసుకుంటారు అనే దురాలోచన వస్తుంది. అయినా ఈ విషయాలన్నీ కూడా మాట్లాడుకుంటూ ఉంటుండగా శ్రావణి తలుపు చాటున నించుని వింటుంది. అంతలో గీత వస్తుంది కాలేజీ నుంచి. అక్క, ఏమిటి నీకు పెళ్లి చేసి పంపించేద్దారే అనుకుంటున్నారు? అది వారికి ఉద్యోగం చేయనవసరం లేదంట. వంట వార్పు వస్తే సరిపోతుందంట. అంటే ఈ ఇంటికి కాకుండా మరో ఇంటికి నువ్వు పని మనిషిగా వెళ్ళవలసి వస్తుంది అని అంటే శ్రావణి అంటుంది, అలా అని ఎందుకు అనుకుంటా? ఇక్కడ ఈ ఇంట్లో ఎవరు వచ్చినా కూడా మరి అమ్మ, ఈ అమ్మాయి ఎవరు, పని మనిషా అని అడిగితే పని మనిషి కాదు, నా పెద్ద కూతురు, నేను దత్తత తీసుకుని పెంచుకున్నాను అని ఒక్కసారి కూడా అమ్మ కానీ నాన్న కానీ చెప్తారని చూశాను. ఎప్పుడూ కూడా చెప్పట్లేదు. పోనీ పరాయింటికి వెళ్ళిన తర్వాత అది నా మెట్టినిల్లే అవుతుంది కదా. వారు నన్ను పని మనిషిగా చూసినా ఎవరు వచ్చినా కూడా ఎవరు అంటే నా ఇంటి కోడలు అని చెప్తారు. ఆ మాట నాకు సరిపోతుంది. ఎవరి ప్రేమ నోచుకోలేదు నేను. సరే, మెట్టినింటిలో కూడా ఆ భగవంతుడు నాకు తోడై ఉంటే కనుక ఆ ఇంటిలోనే నేను సంతోషంగా జీవించగలను. నేను తప్పకుండా ఈ పెళ్లి చేసుకుంటాను గీత అని కళ్ళ నీళ్లు పెట్టుకుంటుంది. సరే అక్క, నీకే కష్టం వచ్చినా ఈ చెల్లెలు ఉందని మర్చిపోవద్దు. ఈ చెల్లెలు చూడటానికి అప్పుడప్పుడు రావాలి అని చెప్తుంది. అయితే ఇంకో కొన్ని రోజులు అయిన తర్వాత గంగమ్మ సుబ్బయ్య మాట్లాడుకొని అయితే సాదాసీదాగా మరి కట్న కానుకలు ఏమీ లేవు కాబట్టి ఈ అమ్మాయి బరువు దించుకుంటేనే మంచిదని మరి ఆ ఇంటికి కోడలుగా పంపించేస్తారు. వివాహం చేసి పంపించేసిన తర్వాత శ్రావణి భర్త సూర్య తన పేరు. అయితే అత్తమామలు కూడా కొన్ని రోజులు బాగానే చూసుకుంటారు. అత్త మాత్రం కొంచెం చాలా గడసరిగానే చాలా కేకలు పెడుతూ ఉంటుంది. అయితే అవేమీ కూడా పట్టించుకోకుండా చిరునవ్వుతో చక్కగా చేసుకుంటూ పోతుంది. ఒకరోజు మామగారు పిలిచి, శ్రావణి, ఈ ఇంట్లో నువ్వు సంతోషంగానే ఉన్నావా? మీ అత్త నిన్ను రాజీరంపాన్ని పెడుతుందా అని అడిగినప్పుడు, లేదు మామయ్య గారు, నేను సంతోషంగానే ఉన్నాను. అత్త ఎవరు? నా ఇంటి తల్లితో సమానము. నేనేమి అత్తయ్య గారి మాటలు పట్టించుకోను అంటే, నీలాంటి కోడలు దొరకటం మాకు చాలా అదృష్టం అమ్మ, ఏమీ పట్టించుకోవద్దు అని చెప్తాడు. అయితే మరి శ్రావణి వివాహం అయ్యి సంవత్సరం కావస్తుంది. ఈ పెళ్లి రోజుకి సంతోషంగా చాలా సరదాగా చేసుకోవాలని తన మనసులో కోరికను అత్తమామలకు చెప్తుంది. అయితే అలాగే మేము కూడా సరదాగా నీకు చేస్తామని చెప్పి చక్కగా అన్నీ కూడా అరేంజ్మెంట్స్ చేస్తూ ఉంటారు. అయితే అత్తగారికి మామగారికి చెప్పి నేను షాపుకు వెళ్ళొస్తాను అత్తయ్య అని చెప్తుంది. ఎందుకంటే నా భర్తకు ఒక మంచి గిఫ్ట్ ఇవ్వాలి నేను ఈ యొక్క పెళ్లి రోజుకి అని, అదే సర్ప్రైజింగ్ గిఫ్ట్ ఇవ్వాలని షాపుకు వెళ్ళినప్పుడు అక్కడ ఒక స్త్రీ కనిపిస్తుంది. ఆ స్త్రీతో పాటు కూడా ఒక బిడ్డ కూడా కనిపిస్తుంది. ఆ బిడ్డని ఆడిస్తూ ఉంటుండగా ఆ బిడ్డ అటు వెళ్ళిపోతూ ఉంటే, ఏమండి, ఆ బిడ్డని ఇలా తీసుకురండి అని ఒక ఆమె మరి తన భర్తను పిలిచి ఆ అమ్మాయిని తీసుకురమ్మని చెప్పినప్పుడు తన భర్త తీసుకుని వస్తాడు. వెంటనే ఆ సన్నివేశం చూసినటువంటి శ్రావణి చాలా మరి ఆశ్చర్యపోతుంది, చాలా షాక్కు గురవుతుంది. ఆ షాపులు దగ్గరికి వెళ్ళి అన్నీ కూడా విషయాలు ఎంక్వైరీ కనుక్కుంటుంది. కనుక్కున్నప్పుడు అన్ని విషయాలు కూడా తెలుసుకొని ఏ విధమైన షాపింగ్ చేయకుండా ఇంటికి వచ్చేస్తుంది. ఇంటికి వచ్చేసి మరి గదిలోనికి వెళ్ళిపోతుంది. అత్తగారు ఎంత పిలిచినా మామగారు ఎంత పిలిచినా కూడా రాదు. ఏంటి
శ్రావణి ఉన్నట్టుండి ఇప్పుడు వరకు సంతోషంగా ఉంది. ఇప్పుడేంటి బయటకు వెళ్ళొచ్చి ఇంత తలుపును వేసుకుంది, ఏమిటి అన్ని తలుపులు కొడతారు, అయినా తీయదు. అయినా బలవంతంగా ఆ తలుపులు తీసుకుని లోపలికి వెళ్ళేటప్పటికి వెంటనే తన చెయ్యి కోసుకుని రక్తం కారిపోతూ ఉంటుంది. ఏమిటమ్మా, ఏమైంది, నీకు ఎంత కష్టం ఏమొచ్చింది? నేను పెద్దగా మాట్లాడుతానే కానీ నేను చాలా ప్రేమ కలిగిందాన్నమ్మా. నీకంత అంత కష్టం వస్తే మేము తప్ప నీకెవరున్నాము? మాతో చెప్పితే మేము తీర్చలేమనుకున్నావా అని అత్తగారు కోడళ్ళు పట్టుకుని ఏడుస్తుంది. మామగారు కూడా అదే విధంగా అంటారు. నువ్వు ఇంటికి వచ్చిన రోజు నుంచి కూడా నువ్వు మా కోడలు కాదు, కూతురులాగే అనుకున్నాము అని అనేటప్పటికీ అప్పుడు వెంటనే చెప్తుంది, నాకు చాలా అన్యాయం చేశారు అత్తయ్య మీరు అని అడిగితే, నేను ఇప్పుడు అన్యాయం చేశానమ్మా నీకు అని అంటే, మీ అబ్బాయికి ఇంతకు ముందే పెళ్ళయింది, భార్య ఉంది, బిడ్డ ఉంది, నేను కళ్ళారా చూశాను అని చెప్పినప్పుడు వీరు చాలా నమ్మలేకపోతారు. అయితే కొంతసేపు అయిన తర్వాత సూర్య ఇంటికి వస్తాడు. వచ్చినప్పుడు కొడుకుని నిలదీసి అడుగుతారు తల్లిదండ్రులు. అవునమ్మా, నేను శ్రావణి కంటే ముందుగానే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను. ఆ అమ్మాయి పేరు అనురాధ. ఆ అమ్మాయికి నాకు ఒక బిడ్డ కూడా పుట్టింది. ఎందుకంటే ఒకే కంపెనీలో మేము ఉద్యోగాలు చేస్తూ ఉన్నాము. ప్రేమించి పెళ్లి చేసుకున్నాము. అయితే తనకి ఈ మధ్యనే ట్రాన్స్ఫర్ అయిపోయింది. మీరు పెళ్లి చేయాలి, పెళ్లి చేయాలి, పెళ్లి చేయాలి అని నన్ను తినేస్తున్నారు. తనకి రాధకి, అనురాధకి వెనుక ముందు ఎవరూ లేరు. తను కూడా ఒక అనాథ. నేను కూడా చెప్పాను, తనంటే నాకు ఇష్టమని. ఆ ప్రేమను తన మీద చంపుకోలేక నేను కూడా అనాథనే, నాకు ఎవరూ లేరని చెప్పాను. అందుకే తను ఇష్టపడింది. ఎందుకంటే కుటుంబ వ్యవస్థ, అత్తమామలు, ఆడపడుచులు ఉంటే తనకి ఎందుకో ఇష్టం ఉండదు. ఎందుకంటే వారు సరిగ్గా జీవనం కొనసాగించనివ్వరు, కాబట్టి బంధాన్ని బలపరచబడనివ్వరు అని నమ్మకం తక్కువగా ఉంటుంది. అదంతా ముందే నాతో మాట్లాడింది. కాబట్టి నేను కూడా నీతోనే ఉంటానని ప్రమాణకం చేశాను. కాబట్టి తను ఈ మధ్య దూరంగా ఉంటుంది. కాబట్టి మీ గొడవ నేను భరించలేక శ్రావణితో పెళ్లి కొప్పుకున్నాను. ఒక విధంగా నాకు తల్లి తండ్రి కూడా లేరని చెప్పాను అని తల్లిదండ్రులకి ఉన్నది ఉన్నట్టుగా చెప్పేస్తాడు. అప్పుడు వెంటనే, నువ్వు ఎంత పని చేసావురా, ఒక ఆడబిడ్డ జీవితాన్ని మేము నిలువెల్లా గొంతు కోసేసాము. మాకు ఏ విషయమో చెప్పకుండా దాచిపెట్టబట్టి నీకు ఇంకా వివాహం కాలేదు, వివాహం చెయ్యాలి, చక్కటి అమ్మాయి అయితే బాగుంటుందని శ్రావణిని ఏరి కోరి మేము వివాహం చేశాము. ఈరోజు తనకు అన్యాయం చేసావు కదరా. నువ్వు అనాథమనే అమ్మాయికి చెప్పావు, తల్లిదండ్రులు ఎవరు లేరనే చెప్పావు కదా. సరే, ఇక నుంచి నువ్వు అనాథగానే బ్రతుకు. నువ్వు మా బిడ్డవు కాదు. ఇక నుండి మా యొక్క కోడలు కాదు శ్రావణి, మా యొక్క కూతురు. కాబట్టి నీకు మాకు ఏ సంబంధము లేదని కొడుకుని ఇంటి నుండి బయటికి పంపించేసి ఆ రోజు నుంచి కూడా మరి ఎంతో సంతోషంగా తన బిడ్డని మరి ఆ బాధ నుండి బయటికి తీసుకురావాలని 10వ తరగతి చదివిన శ్రావణిని మరలా చదివించడం మొదలు పెడతారు అత్తమామలు. చదివించడమే కాకుండా చదువు పూర్తయిన తర్వాత మంచి వ్యాపారము, బయటికి వెళ్ళి నువ్వు మరి పని చేస్తే వద్దమ్మా బాగోదు లోకము ఇది అని చెప్పి మరి నువ్వు బాధపడకుండా ఉండాలి. నా బిడ్డ అయితే ఎలా చూసుకుంటామో అలాగే చూసుకున్నాము. ఈ ఆస్తులు అంతస్తులు అన్నీ నీ పేరునే రాస్తాము అని రిజిస్ట్రేషన్ చేయించేసి వెంటనే తనకి ఒక మంచి బిజినెస్ పెట్టిస్తారు. ఒక సెంటర్లో పెద్ద బొటిక్ షాప్ పెట్టిస్తే ఆ బొటిక్ షాపు ఇంకా అనేకమైన బ్రాంచులు పెడుతూ ఉంటుంది. అయితే మంచి అబ్బాయిని చూసి మరి శ్రావణికి వివాహం చేస్తారు అత్తమామలు కూడా. చేసి నువ్వెప్పుడు సంతోషంగా కలకల్లాడుతూ మరి పసుపు కుంకాలతో చల్లగా ఉండాలమ్మా నువ్వు అని దీవిస్తారు. అంత మాత్రమే కాదు, 1 సంవత్సరం తిరిగేసరికి తనకి చక్కటి సంతానం కలుగుతుంది. అది చూసుకుంటూ మరి అత్తమామలు తన బిడ్డే, తన మనవడే అని ఎవరు చూపించలేనటువంటి మరి అత్యధికమైనటువంటి ప్రేమను యొక్క శ్రావణిపై చూపిస్తూ మరి ఆ కుటుంబాన్ని సంతోషంగా చూసుకుంటూ తను కన్నటువంటి కొడుకును మర్చిపోయి ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. చూసారా మిత్రమా, అక్కడ పెంచుకున్న బిడ్డ
ఆ పెంచుకున్న ఇంట్లోనూ తనకి ఏ ప్రేమను నోచుకోలేదు. ఇక్కడ మెట్టినింట్లో కూడా తనకు అన్యాయం జరిగింది. ఎంతో బాధపడుతుంటే ఆ యొక్క అత్తమామల రూపంలోనే భగవంతుడు వచ్చి మరలా తన జీవితాన్ని వెలిగించాడు. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ పెట్టడానికి నాకు సపోర్టివ్గా ఉంటుంది. కడలి వ్లాగ్స్, మోటివేషనల్ వర్డ్స్, ఇన్స్పైరింగ్ స్టోరీస్, మారల్ స్టోరీస్, జీవిత సత్యాలు, మరెన్నో మంచి విషయాలు పెడుతూ మీ ముందుకు వస్తున్నానండి. తప్పకుండా నా ఛానల్ని ఆదరిస్తారని కోరుకుంటూ, ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.